నా జీవితమే నా సందేశం, ఆ మాట అనగలిగే స్థాయి ఎందరికి ఉంటుంది? ఈరోజు నేను కలిసి కాఫీ తాగబోతున్న వ్యక్తికి ఆ స్థాయి ఉన్నారు. నా గర్వం అదే సార్. ఇంత సింప్లిసిటీ ఎలా సాధ్యపడుతుంది సార్? బహుశా నా రక్త కణాల్లో ఉందేమో అది. నాకు వచ్చిన చాలా అవార్డులు రివార్డుల కంటే కూడా ఎవరైనా ఇలాంటి మాట అన్నప్పుడు నాకు భారతరత్న 10 వచ్చినంత ఆనందపడతాను నేను. రాజ్ కుమార్ గారికి పాడే అవకాశం వచ్చిందా అండి? ఇది కాదు గొప్ప విషయం. రాజ్ కుమార్ గారు నాకు పాడారు. జేసుదాస్ గారి ప్రయాణం, మీ ప్రయాణం దాదాపు ఒకే కాలంలో జరిగింది. అంటే మీ మధ్య పోటీ ఉందా? కొన్నాళ్ళు చెప్పడానికి నేను ఇబ్బంది పడేవాడిని. మిగతా వాళ్ళు కోపం వస్తుందేమో. పెద్ద సంగీత విద్వాంసులు, సంప్రదాయ సంగీతం పాడేవాళ్ళు సినిమా పాటను చాలా చిన్నతనంగా చూస్తారు. అది సరికాదు. సినిమా పరిశ్రమలో ఎవరికి ఫేవర్ చేయరు. ఇళయరాజా నన్ను పోషించడానికి నాకు అవకాశం ఇవ్వగలరు. మీరు అనుకుంటున్న ఈ హీరోలందరూ ఇప్పుడు నా చేత ఎందుకు పాటించుకోవట్లేదు? ఇది నేను కంప్లైంట్గా చెప్పట్లేదు, నేను కెమెరా వంక చూసి చెప్తాను. మీ తాలూకు జీవితం తాలూకు గాఢతే మిమ్మల్ని కళాకారులుగా ఈ స్థాయికి తీసుకెళ్ళింది కదా. బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఎంజీఆర్కి నచ్చలేదు, అందుకని ఆ పాటను తీసేశారు అని కొంచెం దీన్ని సీరియస్గా తీసుకొని, ఎంత గొప్ప జన్మనిచ్చావు దేవుడా, దేవుని కోరుకుంటాను నాకు మళ్ళీ బాలసుబ్రహ్మణ్యంగానే జన్మేయమని. నమస్కారం. కాఫీ విత్ యమునా కిషోర్ ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు మనం కలుసుకున్న వ్యక్తిని గురించి చెప్పే ముందు నేను ఒక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా జీవితమే నా సందేశం అని మహాత్మా గాంధీ అన్నారు. ఆ మాట అనగలిగే స్థాయి ఎందరికి ఉంటుంది? ఖచ్చితంగా ఈరోజు నేను కలుసుకోబోతున్న వ్యక్తికి, ఈరోజు నేను కలిసి కాఫీ తాగబోతున్న వ్యక్తికి ఆ అర్హత, ఆ అనుభవం, ఆ స్థాయి ఉన్నారు. మై గెస్ట్ ఈజ్ సింప్లీ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ముందు రాగానే ఇంత భయపెట్టేయకూడదు మనుషుల్ని. ఒక జాతిపితను తీసుకొచ్చి చెప్పి ఆయన చెప్పిన కొటేషన్ ఇచ్చి నా జీవితమే నా గురించి మాట్లాడుతుంది అని చెప్పి అంత పెద్ద మాట మాట్లాడేశారు. ఇంక నేనేం మాట్లాడతాను? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా మీ నడతలో అది ఉంది. మీ మాటల కన్నా కూడా మీ జీవితమే చాలా మీ అభిమానులుగా మాకు నేర్పుతుంది. నేను ఈ మాట మాట్లాడి మీ చేత ఇంకా ఎక్కువ మాట్లాడించుకుంటున్నానేమో. ఏం కాదు, వద్దులేండి. కాదు నాకు ఒక చిన్న పద్యం లాంటిది తమిళంలో గుర్తుకొస్తుంది. ఈ ప్రోగ్రాం తెలుగు ప్రోగ్రాం అయినప్పటికీ అది చెప్పాలనుకుంటున్నాను. తమిళ పెద్ద బాల శిక్ష లాంటి ఏదో ఒక పుస్తకంలో ఉండే ఫస్ట్ ఇది అనుకుంటా. నల్లారై కాண்பதுவும் நன்றே, நலமிக்க நல்லார் சொற் கேட்பதுவும் நன்றே, నల్లారు గుణంగళు రైపదుவும் నన్రే, అవరోడు ఇనంగి ఇరుపదుவும் నన్రే. అది మీ గురించే రాసి ఉంటారేమో అబ్బా అని. ఎందుకంటే చెప్తున్నాను, కొందరు ఏమి చేసినా బాగుంటుంది. ఎలాగో చెప్పనా అండి, అధరం మధురం, వదనం మధురం, హసితం మధురం, వసితం మధురం, ఏమి చేసినా అందంగా ఉంటుందంటారే. నిజంగానే చెప్తున్నాను, మీరు మాట్లాడితే అందంగా ఉంటుంది, పాడితే అందంగా ఉంటుంది, మీతో సమయం గడిపినా అందంగా ఉంటుంది. ఇందులో ఏమీ అతిశయోక్తి లేదు. ఇది కూడా మీ స్పందనగానే భావిస్తాను. సో మనం యాజ్ యూజువల్ కాఫీ తాగుతూ కొన్ని ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాం. కొన్ని ప్రశ్నలు ఏమన్నా అపరిపక్వంగా ఉన్నా నన్ను దయచేసి మన్నించండి. నాకు తోచినవి, నాలాంటి అభిమానుల మనస్సులో ఉన్నవి వాళ్ళందరి తరపున నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ముఖ్యంగా అండి, మీ నుంచి అందరం మేము ఎక్కువ మా అభిమానులు మాట్లాడుకునేది, ఇంత సింప్లిసిటీ ఎలా సాధ్యపడుతుంది సార్? ఇప్పుడు ప్రతి కళాకారునికి జీవితంలో కొంత సాధించగానే ఎక్కడో ఒక చోట కొంచెం అభిజాత్యమో అంతకు మించిన ఒక భావన ఏర్పడుతుంది. 60 ఏళ్ళు గడిచిపోయింది సింగింగ్లో, అయినా అదే సింప్లిసిటీ, రోజు రోజుకి అదే, అంత ఎలా చెప్పాలి, అంత తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడం, అంత ఎలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ అలా ఎలా ఉండగలుగుతున్నారు? ఇప్పుడు ఎక్కువగా కనపడే వాటిని గురించి ఏమైనా ఆలోచించి కాస్త తక్కువగా ఉన్నది చూసి ఇది ఎలా సాధ్యం అనుకోవడం అన్నమాట ఇది. ఎందుకంటే
చాలామంది నాలా ఉండేవాళ్ళు ఉన్నారు. మీరు అన్నట్టు నేను ఉన్నాను అనుకుందాం. నాలా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అలా లేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ సంఖ్యాపరంగా ఇది లెక్క తీస్తే కానీ ఎవరు ఎంతమంది ఇందులో ఉన్నారు, ఎంతమంది అందులో ఉన్నారని తెలియదు. కానీ అది ఎక్కువ కనపడుతుంది. కారణం ఏంటంటే, మీరు ఒక వార్త తీసుకోండి, లేదా ఒక ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ఒకరి గురించి చెప్పేది ఏదైనా తీసుకోండి. అట అని ముందర అన్న తర్వాత అది అవును అయిపోతుంది కొన్నాళ్ళకి. అది గనక చెడ్డ వార్త అయితే. ఒకరిని గురించి నీకు తెలుసా, నిన్న రాత్రి ఆయన ఎవరినో మర్డర్ చేయబోయాడట, తప్పించుకున్నాడు అట అన్నారు కదా. ఇతను వెళ్ళి పక్కన వాళ్ళకి, నీకు తెలుసా, నాకు ఖచ్చితంగా తెలిసింది, నిన్న రాత్రి ఆయన మర్డర్ చేయబోయాడు, తప్పించుకున్నాడు. ఇది అలా పోయి సెన్సేషనలైజేషన్ ఉండేది మాత్రం బాగా మనుషుల హృదయాల్లోకి పోతుంది అనమాట. మామూలుగా ఉన్న దాని గురించి ఎవరు ఏముంది అందులో చెప్పడానికి ఎక్కువ అని మాధ్యమాలు కూడా ఎక్కువ చెప్పవు. ఇదే కాకుండా కొన్ని లక్షల జీవరాశులను సృష్టించిన భగవంతుడు ప్రతిదానికి బుర్ర ఉందండి. అది కూడా, చీమ కూడా ఆలోచించే పని చేస్తుంది. అవి చేసే పనులు మనం చేయలేం. అది మోసే బరువు దాని శరీరానికంటే కొన్ని 100 రెట్లు ఎక్కువ ఉన్నా కూడా మోస్తుంది. తర్వాత ఇబ్బందికర కాలంలో ఉంచుకోవడం కోసమని ధాన్యాన్ని దాచిపెడుతుంది. కలిసికట్టుగా పనిచేస్తాయి అన్నీ కూడాను. ఇలాంటివన్నీ ఆలోచించడానికి ఒక చిన్న బుజ్జి మెదడు దానికి ఇచ్చాడు. కానీ వీటన్నిటికంటే మనిషికి యుక్తాయుక్త విచక్షణ, ఒక మంచి చెడు గురించి ఆలోచించడానికి, మనం చేసే ఒక పని వల్ల వీళ్ళకి ఇబ్బంది కలుగుతుందా, మంచి కలుగుతుందా అని ఆలోచించడానికి ఒక మంచి మేధను ఇచ్చి దేవుడు, నువ్వు వీటన్నిటికంటే విరుద్ధంగా ఉన్నావు కాబట్టి నువ్వు నీలా ఉండాలి, మనిషిగా ఉండాలి అని. వృత్తులు ప్రవృత్తులు చాలా ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తుంటారు. దాంట్లో గొప్ప సాధనలు సాధించిన వాళ్ళు ఉంటారు, సామాన్యులుగా ఉండిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ అందరూ మనుషులే. ముఖ్యంగా ఇలాంటి మాధ్యమంలోకి వచ్చాక, సినిమాలోకి వచ్చేసిన తర్వాత, సినిమాకు సంబంధించిన ప్రతి వాళ్ళు కూడా అంతా పైనుంచి దేవలోకం నుంచి ఊడిపడ్డారని అనుకునేటటువంటి తెగ జాస్తి. ఎందుకంటే మామూలు మనిషి చేయలేనిది అవతల వాడు సినిమాలో చేస్తుంటే, ఇది సాధ్యం కానిదైనా సరే మనం అలా ఉండలేం కదా. అందుకని స్టక్ అంటారు చూడండి, అలా ఈ హీరోలని, వాళ్ళని, హీరోయిన్స్ని ఇలా చూడడం అలవాటు అవుతుంది. సో నాలాగా మామూలుగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నా కూడాను, మిగతా వాళ్ళు కాస్త ఇలా చూసేసరికి ఆయన చూడరా ఎంత సింపుల్గా ఉన్నారు అంటారే తప్పించి, దీనికి పోలిక సాపత్యం అంతే, వేరే ఏం లేదు. మనిషిలా ఉండాలి. తను చేసే పని, తనకు వచ్చే కీర్తి, అది తానంతటా అదే వస్తుంది. రాలేదనుకోండి, దానివల్ల ఏం ఇబ్బంది లేదు. అందుకని తర్వాత నేను అనుకున్న ఒక పాలసీ ఏంటంటే, ముఖ్యంగా నేను ఆలోచించేది, మీరు నన్ను అడిగారు ఈ ప్రశ్న కాబట్టి, ఇది ఏనాడు కలలు కన్నటువంటి వృత్తి కాదు. నేను బాగా పాడతానని 10 మంది చెప్తే, ఓహో నేను కూడా మిగతా చోట్ల బాగా పాడుతున్నాను, నాకు కూడా ప్రైజులు వస్తున్నాయి కాబట్టి బాగానే పాడుతున్నాను, ఇది నాకు ప్రత్యేకంగా దొరికిన ఒక వరం, మా తండ్రి గారి నుంచి సంక్రమించింది, మా అమ్మగారి నుంచి సంక్రమించింది, దేవుడిచ్చింది అనుకున్నాను తప్ప, నా టెక్నికల్ కళ మాత్రం ఇంజనీర్ కావాలని. సో ఎన్నో తమాషా మలుపులు తిరిగి, నేను మొట్టమొదటి పాట పాడిన తర్వాత కూడా కోదండపాణి గారు, నువ్వు కనీసం 40 ఏళ్ళు పాడతావు, నువ్వు డిసిప్లిన్గా ఉంటే అని అన్నప్పుడు కూడా ఏదో భ్రాతృవాత్సల్యంతో అంటున్నాడు ఈయన అనుకున్నాను తప్పించి, మహా అయితే 10 పాటలు పాడతానేమో. ఇప్పుడు ఘంటసాల గారు, పిబి శ్రీనివాస్ గారు, అప్పుడే పరిచయమైన యేసుదాస్ గారు, వీళ్ళందరూ ఉండగా ఈ కుర్రవాడిని, సంగీత పరిజ్ఞానం అంటే వ్యాకరణం తెలియని వాడిని ఎవడు ఎన్నాళ్ళు పెంచి పోషిస్తారు అని అనుకున్నానే తప్ప, నేను బాగా పాడతానని తెలుసు, కానీ వాళ్ళతో పోల్చుకొని నేను ఆ స్థాయికి రాలేను. ఏదో ఈ 10 పాటలు పాడిన దానివల్ల దొరికిన పారితోషికంతో మా నాన్నగారికి నాకు చదువుకి ఖర్చును కొంచెం ఆ భారం తగ్గించగలనని అనుకున్నాను తప్ప, అది ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎలా జరిగిందో, నా కృషి లేదని నేను అన్న కానివ్వండి, దీని వెనకాతల ఒక దైవకృప ఉందని, నా జన్మకి ఏదో కారణం ఉందని అనిపిస్తుంది. లేకపోతే ఈరోజు కూడా ఏమీ థియరీ తెలియకుండా, సాపాసా తెలియకుండా, ఒక సరళీస్వరం అంటే ఏంటి, జంటస్వరం అంటే ఏంటి తెలియకుండా, ఇప్పుడు 50 ఏళ్ళు, మీరు ఇంతకుముందు 60 అన్నారు, కాదు 50 ఏళ్ళే, 50 ఏళ్ళు ప్రయాణం చేయగలుగుతున్నానంటే ఇది కేవలం నా ప్రజ్ఞ అనుకుంటే మాత్రం అంతకంటే అవివేకం ఉండదు. ఇందులో నా కృషి చాలా ఉంది, ఒక 50% ఉంది. ఆ 50% చాలదు.
ఈ 50% కాకుండా భగవంతుడి దయ, జనం నన్ను విని మెచ్చుకునే రీతి ఇవన్నీ ఉన్నాయని అవగాహనకు వచ్చినప్పుడు మన పాలు తక్కువ కదా, మిగతా వాళ్ళు ఏదో కారణం వల్ల మనల్ని నడిపిస్తున్నారు కాబట్టి వాళ్లకు సేవకుడై వినమ్రుడుగా ఉండడమే మంచిది. నువ్వు సేవకుడు అంటే ఇంటికి వెళ్ళి సేవ చేయక్కర్లేదు. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నీ దగ్గర నుంచి? ఇతను బాగా పాడతాడని ఒక కితాబ్ ఇచ్చేశారు. ఆ బాగా పాడడం వరకే పాడడం మంచిది, పాడలేనప్పుడు పాడకూడదు, వదిలేయడం మంచిది. ఇలాంటి సిద్ధాంతాలతో నేను వెళ్తున్నాను. వీలైతే మన వల్ల ఒకటికి మంచి జరగాలి, లేకపోతే అసలు ఎవరి జోలికి వెళ్లకుండా ఉండడం, హాని చేయకుండా ఉండడం మంచిది. అండ్ ఇది లో ప్రొఫైల్ మనం కావాలని మెయింటైన్ చేసేది కాదండి. బహుశా నా రక్త కణాల్లో ఉందేమో అది. ఇలా ఉండడం చాలా న్యాయం అనిపిస్తుంది మనిషి అన్నవాడు. అందుకోసం అని చెప్పి ఇలా ఉన్నాను తప్ప ఇది ఇందులో ఏదో నేను ఒక్కడనే ప్రత్యేకతను కాదు. అమితాబ్ బచ్చన్ లేరండి, ఆయన సాధించిన దాంతో పోలిస్తే నేను సాధించిందంతా. లతా మంగేష్కర్ గారు లేరా? ఆవిడ బట్టలు ధరించి చెప్తూ కూడా సింపుల్ దుస్తులు ధరిస్తారు, చాలా సింపుల్గా మాట్లాడతారు, ఎవరిని నొప్పించరు. ఇప్పుడు మన జానకమ్మ గారు కానీ, సుశీల్ గారు కానీ, యేసుదాస్ గారు కానీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చాలా హాయిగా ఉంటుంది. వీళ్ళందరికంటే ఏం గొప్పని నేను దీనివల్ల మీరు అన్నట్టుగా ఇది ఎలా సాధ్యం అని అంటే, ఇది ఏదన్నా సాధించగలిగినటువంటి ఒక వస్తువు అయితే అది సుసాధ్యం దుస్సాధ్యం అనుకోవచ్చు. ఇది మన చేతుల్లో ఉన్న పని మనం చేస్తున్నప్పుడు ఇది దుస్సాధ్యం అనుకోవాల్సిన అవసరం లేదు. నాకు వచ్చిన చాలా అవార్డులు రివార్డుల కంటే కూడా ఎవరైనా ఇలాంటి మాట అన్నప్పుడు నాకు భారతరత్న 10 వచ్చినంత ఆనందపడతాను నేను. అంటే ఇప్పుడు ఇప్పుడు బోనస్ 60 దాటిన తర్వాత బోనస్లో బతుకుతున్నవాడు ప్రతివాడు కూడా, బోనస్లో బతుకుతున్న నాకు ఇంతకంటే కీర్తి ఇంకేం అక్కర్లేదు. దీనికంటే బాలసుబ్రహ్మణ్యం మంచి మనిషి అనిపిస్తే సార్, దానికని ప్రత్యేకంగా నేను పనిచేసేది ఏం లేదు. మీరు అడిగిన ఒక చిన్న ప్రశ్నకి ఇంత వ్యవహారం చెప్పాల్సి వచ్చిందండి. మీ సీనియర్ల ప్రస్తావన మీరు మీ మాటల్లో ఇప్పుడు ధ్వనించింది. లతా మంగేష్కర్ గారు, జేసుదాస్ గారు. పర్టికులర్గా నేను అడగాలనుకుంటుంది, జేసుదాస్ గారి ప్రయాణం మీ ప్రయాణం దాదాపు ఒకే కాలంలో జరిగింది. కొద్దిగా వారు మీకంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు సీనియర్ ఆయన. మీరు వారికి గురుస్థాయిని ఇస్తారు ఏ రోజైనా. నేను అడిగేది ఏంటంటే, మీ ప్రయాణంలో మీరు వారిని అంతగా వారిని దాదాపు నెత్తిన పెట్టుకునేంత గౌరవం మీకు ఉంది. మీ ఇద్దరి ప్రయాణంలో అది ఎలా, దాన్ని కొంచెం వర్ణిస్తారండి? ఒకే కాలంలో ఒకే సినిమాలో వారి పాటలు ఉండేవి, మీరు మీ పాటలు ఉండేవి. అంటే మీ మధ్య పోటీ ఉందా అని అపరిపక్వంగా నేను అడగను, కానీ ఇది అడగను అంటూ అడిగేశారు కదా. అంటే ఆ అందమైన ప్రయాణం గురించి చెప్పండి సార్. ఇప్పుడు మేమిద్దరం ఒకే సినిమా పరిశ్రమలో ఉన్నా కూడా చాలా దగ్గరగా ఉన్న నాళ్ళు చాలా లేటర్గానే వచ్చింది. ఓకే. ఎందుకంటే మేము అప్పుడు కలిసి పాడిన పాటలు తర్వాత కంటే మొదట్లో రోజుల్లో 2, 3 ఉండేవి అంతే. ఆయన చూసి నేను భయపడేవాడిని. ఓకే. మేధావి, పెద్దవారు, ఆల్రెడీ ఆయన ఒక దేవుడిలాగా ముఖ్యంగా మలయాళం రాష్ట్రాల్లో కీర్తింపబడుతున్న వ్యక్తి. అర్భకుణ్ణి నేను, ఆయనతో కలిసి పాడుతున్నాను, ఎలా పాడగలను ఏంటి అనే దృష్టి ఉండేది కాబట్టి నేనే దూరంగా ఉండేవాడిని. ఆయన కూడా కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు మనిషి. అప్పుడు మీ పట్ల అదే వాత్సల్యం కదా వారు. అప్పుడు మనసులో ఏముందో అనేది బయట చెప్పుకునేంత అవకాశం ఇద్దరం బిజీగా ఉండేవాళ్ళం. పాట అయితే మరో చోటుకి వెళ్ళిపోవాలని దృష్టితో నేను దూరంగా మర్యాదగా ఉంటాం. ఆయన బాగున్నారా, ఎలా ఉన్నారు అని అంతవరకే ఉండేది. ఆ పాట పాడడం వెళ్ళిపోవడం జరిగేది. ఒక 20 సంవత్సరాల నుంచి మాత్రం బాగా దగ్గరయ్యే అవకాశాలు వచ్చాయి. ఎందుకంటే ఇద్దరం కలిసి కార్యక్రమాలు ఎక్కువ చేయడం మొదలెట్టాం. మేమిద్దరం ఒక వేదిక మీద పాడాలని కోరుకునే వాళ్లకు ఇద్దరికి ఏం అభ్యంతరం లేదు కాబట్టి మొదలెట్టేసాం. దీనికి కారణం ఏంటంటే ఇద్దరు చాలా లబ్ధ ప్రతిష్ఠులు ఒక వేది మీదకి రావడానికి బాగా ఆలోచిస్తారు. ఎందుకంటే ఇద్దరు ఏదో విధంగా చాలా పాపులర్, అమ్మో ఆయనకి ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారు అని నేను అనుకోవడం, లేకపోతే ఆయన వీడికి ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, మనం పాడుతున్నప్పుడు కొంతమందే చప్పట్లు కొట్టి వాడు పాడుతున్నప్పుడు ఎక్కువ కొడతారా, లేకపోతే నేను అనుకోవచ్చు ఆయనకి ఎక్కువ చప్పట్లు కొడతారేమో, మనకు తక్కువగా కొడతారేమో, ఇది ఇబ్బందికరంగా ఉంటుందేమో, లేదా నాకు ఎక్కువ చప్పట్లు కొడితే ఆయన ఏమన్నా ఇబ్బంది ఫీల్ అవుతాడని నేను అనుకోవడం, అలాగే ఆయన అనుకోవడం కూడా సంభవించేటటువంటి పరిస్థితులు ఉండొచ్చు. కానీ ఇద్దరం మాకు ఏం తెలుసో అన్నది బాగా తెలిసిన వాళ్ళం కాబట్టి ఎవరికి అసలు ఆ కాంప్లెక్స్ లేదు. ఆ కాంప్లెక్స్ ఉన్నప్పుడే ఇద్దరు సమాంతరంగా ప్రయాణం చేస్తున్నటువంటి కళాకారులు ఒకచోట చేయడానికి ఇబ్బంది అవుతుంది.
ఈగోస్ అంటాం దాన్ని, అవి ఏమీ లేవు మా దగ్గర. ముఖ్యంగా నా దగ్గర అసలు లేదు. ఆయనలో 100వ వంతు కూడా ఆయనకున్న గ్రామర్ నాకు తెలియదని తెలుసు. నేను బాగా పాడతాను, అప్పుడు ఆయనకంటే నేను తక్కువ చేసుకుని చెప్పడం కాదు. ఇప్పుడు ఇద్దరం, ఆయన గాత్రం ఆయనది, నా గాత్రం ఆయనది, నా పరిపక్వత నాది, ఆయన పరిపక్వత ఆయనది. ఆయనకున్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయనకు సంప్రదాయ సంగీతం మీద మంచి పట్టు ఉంది. వేదిక మీద ఆ కచేరీలు కూడా అద్భుతంగా చేయగలరు. నేను చేయలేను, నాకు తెలుసు, గొడవే లేదు నాకు. నేను సినిమా పాటలు ఆయన పాడినంత బాగా పాడడానికి నేను ప్రయత్నిస్తాను, నాలాగా పాడడానికి ఆయన ప్రయత్నిస్తాడు. అక్కడ నేను పాడుతున్నప్పుడల్లా ఆయనలాగా పాడాలని నేను ఆలోచించను, నేను ఆయన పాడుతున్నప్పుడు వాళ్ళలా పాడాలని ఆలోచించాం. పాట బాగా పాడాలని ఆలోచిస్తాం. మాకు వచ్చే పాటలు మాకు ఇచ్చేవాళ్ళు కూడా ఈ పాట అది యేసుదాస్ గారు పాడితే బాగుంటుంది, ఇది బాలు పాడితే బాగుంటుంది అని రావడం వల్ల ఆనందంగా పంచుకున్నాం, ఆనందంగా పాడేశాం. తర్వాత ఒక సంఘటన ముఖ్యంగా జరిగింది ఏంటంటే, మేము ప్యారిస్లో ఒక కచేరీ చేస్తున్నాం. ఎప్పుడు మా వదిన గారు ఆయన శ్రీమతి ఆయనతో ట్రావెల్ చేసేవారు. ఆ ఒక్క కార్యక్రమానికి రాలేదు. నేను నా భార్య వెళ్ళాం. ఒకే హోటల్లో పక్క రూములు. ముఖ్యంగా నేను వెజిటేరియన్ కావడం వల్ల, శాకాహారిని కావడం వల్ల బయట ఊర్లోకి వెళ్ళినప్పుడు భోజనం ఇబ్బంది అవుతుందని ఓ చిన్న కుక్కరు, మా ఇళ్లలో ఉన్న పచ్చళ్ళు పుళ్ళు అవి ఇవిను, బియ్యం ఎక్కడన్నా దొరుకుతుంది, కూరగాయలు ఎక్కడన్నా దొరుకుతాయి. పొద్దున ఎక్కడో మార్కెట్లో కొనుక్కోవడం, హోటల్లో ఆ కుక్కర్ పెట్టుకొని చేసుకొని పెరుగు దొరుకుతుంది, హోటల్ మీద డిపెండ్ కాకుండా తినడం. వెరీ గుడ్. ఆయన నాన్ వెజిటేరియన్ తింటారు ఆయన. సో ఆయన 8 గంటల కార్యక్రమం, 7ంటికి హోటల్ నుంచి వెళ్తూ ఆ కార్యనిర్వాహకులకు ఆయనకి ఏం కావాలో చెప్పి నా రూమ్లో ఉంచండి, ఆ టైంకి హోటల్లో దొరుకుతుందో లేదో అని చెప్పవలసినని చెప్పారు. మాకు ఆ ఇబ్బంది లేదు కాబట్టి మాకేం అక్కర్లేదే, చేసుకుందాం అన్నాం. 11:30కు కార్యక్రమం అయిన తర్వాత వచ్చాం. మంచి చలికాలం. ఆయన గుడ్ నైట్ అబ్బాయి అన్నారు, రూమ్లోకి వెళ్ళిపోయారు. నేను గుడ్ నైట్ అన్నగారని మా రూమ్లోకి వచ్చాం. వచ్చి కూర్చుని అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో వంట అయిపోయింది. ఆ పక్క రూమ్ తలుపు ఎవరు తట్టినట్లేదే అని నాకు, ఎందుకంటే ఈజీగా వినపడుతుంది. ఆయనకి ఎవరన్నా భోజనం తెచ్చిచ్చేవాళ్ళు ఉన్నారా లేదా, ఎవరు రాలేదని అర్థమైపోయింది. ఆయనకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకని, నేను ఆ కార్యక్రమం నిర్వాహకుడి నంబర్ నా దగ్గర ఉంది కాబట్టి ఆయన్ను అడిగితే, మేము చెప్పామండి ఎవరికోను అని నీళ్ళు నవ్వులుతున్నాడు. నాకు అర్థమైపోయింది, మర్చిపోయారు వీళ్ళు, అక్కడ భోజనం పెట్టలేదు అని. నేను మా ఆవిడ కలిపి ఒక 4 ముద్దలు ఈ పొడివి అవి కలిపి ఒక ప్లేట్లో నేను రూమ్ సర్వీస్ అని తలుపు తట్టాను. ఆయన ఆల్రెడీ నిద్రపోతున్నారు. తలుపు తీశాడు. ఎన్నప్పా ఎందుకు ఈ టైంలో వచ్చి తలుపు తడుతున్నావు, రూమ్ సర్వీస్ అంటున్నావు ఏంటి అన్నాడు. లేదన్నగారు, మీ తలుపు ఎవరు తట్టినట్లేదు, మీకు భోజనం వచ్చిందో లేదని. మర్చిపోయినట్టున్నారు, ఏం చేస్తాం, మంచినీళ్ళు తాగి పడుకున్నాను అన్నాడు. మీకు నచ్చుతుందో లేదో ఏదో ఇక్కడ చేసుకున్నాం అంటే, ఆయన అది తింటూ కళ్ళ నిండా జలజల కళ్ళనీళ్ళు కారాయి. జీవితంలో ఆకలంటే బాగా తెలిసిన వాడిని, చాలా కష్టపడి వచ్చాను, ఎన్నో దేవాలయాలు తిరిగాను, అందరూ దేవుళ్ళ మీద పాడాను, ఇంత చక్కటి ప్రసాదం నాకు జీవితంలో ఎప్పుడూ దొరకలేదు నాయన అన్నారు. ఆ రోజు నుంచి నాకు ఇంకా బాగా దగ్గరై, నా తమ్ముళ్ళ కంటే ఎవరు ఎక్కువ మొట్టమొదటి వాడవాడంటే బాలసుబ్రహ్మణ్యం. ఈయన ప్రతి సభలో చెప్తారు అది ఆయన. అప్పటి నుంచి మేము ఇంకా దగ్గరగా. అంతకు మునుపు ఒక వృత్తిరీత్యా ఆయన ఒక మంచి పాట పాడితే, ఇంత మంచి పాట మనకు దొరకలేదే నేను అనుకోవడం, నేను అనుకుంటాను కాబట్టి అది నాకు తెలుసు. అలా నా పాట గురించి ఆయన అనుకున్నారో లేదో తెలియదు, కానీ ఇద్దరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి మంచి గాయకులు అన్న ఒక మర్యాద ఉన్నది. అది ఆ సౌభ్రాతృత్వం ఇంకా ఎక్కువగా పరిమళించడానికి ఈ సందర్భం ఉపయోగపడింది. ఆయన మా నాన్నగారు దాదాపు 20 సంవత్సరాలు ఉంచావృత్తి చేసి త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు నెల్లూరులో చేసేవారు. పోయిన సంవత్సరం 50 సంవత్సరం. మా నాన్నగారు పరమపదించి 25 ఏళ్ళు పైన అయింది. ప్రతి సంవత్సరం నేను ఒక గాయకుడిని గాయనిమణిని అక్కడికి తీసుకెళ్ళి పాడించడం ఆనవాయితీ. ఈ పోయిన సంవత్సరం అడగంగానే ఆయన వచ్చారు, ఒక్క పైసా తీసుకోకుండా ఆయన వచ్చి ఆ వేదిక మీద నేను ఆయనకు సాష్టాంగంగా ఆయన కాళ్ళకు మొక్కాలని నా కోరిక. మా నాన్నగారు ఇచ్చిన వేదిక అది. ఆయన చలించిపోయారు. నా మీద గౌరవం ఉందని తెలుసు, ఇంతమంది నువ్వు పెద్దవాడి రా, ఎందుకు నాకు కాళ్ళకు దండం పెడతా, నేను పెద్దవాడిని, మీరు నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి మీ కాళ్ళకు దండం పెట్టడం తప్పులేదు అని ఆయనకు ఒక జ్ఞాపిక ఇచ్చాం. మా నాన్నగారు మొట్టమొదట ప్రారంభించినప్పుడు ఆ వేదిక మీద మొట్టమొదట పాడినవారు చెంబై వైద్యనాథ భాగవతార్, యేసుదాస్ గారి గురువు గారు.
ఆ బొమ్మ చూసి ఆయన చాలా కదిలిపోయి, మా గురువుగారు ప్రారంభించిన వేదిక మీదకి నేను రావడానికి 50 ఏళ్ళు పట్టిందన్నమాట అన్నారు. అంటే ఎంత సంస్కారం ఉన్నవాడు. సో ఆ బేసిక్ సంస్కారం ఉన్నప్పుడు ఏ విధమైన ఇబ్బంది రాదండి మనుషులు, మీరే హాయిగా జరిగిపోతుంది. ఒకవేళ ఇప్పుడు మీరు అన్నయ్యని గురించి అడిగారు కాబట్టి నేను చెప్పాను, మిగతా ఎవరైనా అటు ఇటుగా ఉన్నా కూడా నేను చాలా సర్దుకుపోతాను. వాళ్ళే వీడు ఇంత మంచివాడు ఏంట్రా వీడితో మనం ఇలా పోటీ పెట్టుకున్నాం అనుకునే స్థితికి వచ్చేస్తారు. చాలామంది అలా అయ్యారు. చాలామంది నా మీద విమర్శలు చేసి చివరిదాకా అలా ఉన్నవాళ్ళు ఉన్నారు. నేను దాన్ని పట్టించుకోను. ముందు నాకు తెలియాలి నేను చేస్తుంది కరెక్టా కాదా అని. నేను సరిగ్గా ఉన్నాను అనుకున్నప్పుడు మిగతా వాళ్ళు ఏమనుకుంటే నాకేంటి. నన్ను ఎక్కువ నన్ను పొగడొద్దని అనేవాడిని, తెగనాడే వాళ్ళ గురించి కూడా నేను పట్టించుకోను. ఈ బయటి ఊళ్ళకి లేదా బయట దేశాలకు వెళ్ళినప్పుడు మీకు ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదండి నిర్వాహకుల నుంచి? చిన్న చితగా జరుగుతాయండి, వాళ్ళు మనుషులే, ఏదో ఒకసారి మా జరుగుతుంది. వల్లే మీకు ఒక ఇబ్బంది జరిగింది. వీలుంటే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నేను క్షమాపణ కూడా చెప్పుకోవాలనుకుంటున్నాను. ఒకసారి మైసూర్లో మనం షూట్ చేస్తున్నప్పుడు ఆ రోజు భోజనం రాలేదు. మనం ఎక్కడ రామనగర జిల్లాలో మేల్కోటలో షూట్ చేస్తున్నాం. బహుశా అదే మన మొట్టమొదటి రైట్ షూట్. అయితే ఆ రోజు భోజనం రాలేదు. ఏదో బండి ఆగిపోయింది మైసూర్లో. ఆగిపోతే నేను మీ దగ్గరకు వచ్చి చాలా భయంగా చెప్పాను, సార్ భోజనం కొంచెం లేట్ అవుతుందేమోనండి. ఏం పర్వాలేదండి, 2 అరటిపళ్ళు ఉన్నా చాలు అన్నారు మీరు. అది నిజంగా అది మీ సంస్కారానికి సంస్కారం కాదండి. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య కావాలనే వచ్చిందా లేకపోతే అనుకోకుండా జరిగిందా అన్నప్పుడు దాన్ని అనుసరించి మనం పోవాలి. కానీ ఏం సాధిస్తాను అప్పుడు మీ మీద కోప్పడి నేను అంటే భోజనం ముందు చెప్పించాలని తెలీదా, అది జాగ్రత్తగా చూసుకోవాల్సిన డిపార్ట్మెంట్ లేదా, లేనిపోని గొడవ రప్చర్ అయ్యి ఆ తర్వాత వర్క్ సక్రమంగా జరగదండి. మీ మీద నా కోపమే పనిచేస్తూ ఉంటుంది, మీరు నన్ను నిర్లక్ష్యం చేశారన్న భావనే నాలో ఉంటుంది. అందంగా జరగాల్సిన ఒక క్రియేటివ్ ఆర్ట్ చండాలం అయిపోతుంది. ఆ రోజు మేల్కోట దేవాలయ ప్రసాదం మనందరికీ భోజనంగా వచ్చింది. కాసింత పులిహోర, కొద్దిగా పాయసం. అంతకంటే మీరు ఏం భోజనం అరేంజ్ చేసినా నాకు తృప్తిగా ఉండేదా చెప్పండి. అందుకనే జీవితమే అడ్జస్ట్మెంట్ అండి. ఒకరినొకరు అనుసరించకపోతే భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, తల్లిదండ్రుల మధ్య కానీ ఏమీ జరగదు. జీవితం అంతా కూడా మనకు చక్కగా సిమెంట్ రోడ్ వేసేసి బిఎండబ్ల్యూనో మెర్సిడీస్లోనో వెళ్ళాలంటే కుదరదు. అడపదడప ఆ బండి కూడా ఆగిపోతుంటుంది, మనమే నెట్టాల్సి వస్తుంది, మనమే ఇంకోటికి సహాయం చేయాల్సి వస్తుంది. అలా తీసుకుంటే ఏది ఇబ్బంది లేదండి, హాయిగా జరిగిపోతుంది. అవును, ఇటువంటి మంచి అభిప్రాయాలు మీ నుంచి వస్తాయి అని నాకు తెలిసే నేను ముందు నా జీవితమే నా సందేశం అనగలిగే అర్హత ఉన్న వ్యక్తిని కలుస్తున్నాం అన్నాను. ఓకే, ఇది 10 మంది కనుక ఇది నన్ను నమ్మి, అది ముఖ్యం. ఇప్పుడు కెమెరాలు ఉన్నప్పుడు రకరకాలుగా చాలామంది మాట్లాడతారు, అది ఏది హృదయాంతరాళంలోంచి వస్తుంది, ఏది ఇక్కడి నుంచి వస్తుంది, 10 మందిని మభ్యపెట్టడానికి ఏం చెప్తున్నారు అని విచక్షణ వివేచన ఉన్నవాళ్ళు చాలామంది జనం ఉన్నారు. సో అందులో కొద్దిమందికైనా నా మీద నమ్మకం కలిగి, అరే నిజం కదా, జీవితం చాలా చాలా చిన్నది జీవితం, దీన్ని అందంగా అనుభవించాలి కానీ దాన్ని ఎందుకు కరకుముళ్ళు దారిలో పడేసుకుంటాం మనం అనుకునే వాళ్ళు ఉంటే మీరన్న సందేశానికి నేను తల ఒగ్గుతాను సార్, ఒప్పుకుంటాను. సంతోషం. ఇంకొక మహానుభావుడిని గుర్తు చేయాలనుకుంటున్నాను. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. మహానుభావులని గుర్తు చేయాల్సిన అవసరం లేదు, సదా వాళ్ళు మనతోనే ఉంటారు. వాళ్ళు అంతే 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 సవరించుకోవాలి నా మాటని. వారు ఒక సందర్భంలో బహుశా పాడుతా తీయగా మెగా ఫైనల్ 1999 మద్రాస్ నగరంలో వేదిక అనుకుంటా. కాదు, ఇది జరిగింది, మీరు చెప్పబోయేది ఏంటో నేను ఊహించి చెప్తున్నాను. ఇది హైదరాబాద్లో జరిగిందని నా అనుకుంటున్నాను. ఎక్కడైతే ఏంటి, కాదు మద్రాసులోనే జరిగింది, నాకు గుర్తుంది. రామోజీరావు గారు కూడా అటెండ్ అయ్యారు. ఆ రోజు ముందు వరుసలో వారు కూడా కూర్చున్నారు. రాజేశ్వరరావు గారిని వేదిక మీద తీసుకొచ్చి చివరి దశలో ఉన్న మహాదేవన్ గారిని, ఆ రోజు జడ్జెస్ వచ్చి సుశీలమ్మ గారు, సౌందరరాజన్ గారు, ఎల్లారీశ్వరి గారు అనుకుంటా. ఆ సందర్భంలో వారు ఒక మాట అన్నారు, 10 సంవత్సరాలు కష్టపడితే బాలు నన్ను కలుసుకుంటాడు, ఏకవచనంతోనే అన్నారు. అదే మాటను అలాగే చెప్పడం వల్ల నేను ఏకవచనం వాడాను. 10 సంవత్సరాలు కష్టపడితే బాలు నన్ను కలుసుకుంటాడు, 10 సంవత్సరాలు నేను కష్టపడ్డా బాలును కలుసుకోలేను అన్నారు. అది సరైన మాట, అది కాదు ఆయన అన్నది. బాలు కాస్త కష్టపడితే నాలాగా పాడగలడు, నేను కష్టపడ్డా మా అబ్బాయిలాగా పాడలేను అన్నారు. ఇప్పుడు దీని గురించి మీరు ఏం అడుగుతున్నారు? అదే అంతటి వాత్సల్యం, అంతటి ప్రేమ దాంట్లోనే ఉంది జవాబు. నన్ను అబ్బాయి అని పిలుస్తున్నారంటే నేను ఆయనకి ఏమవుతాను? పుత్రుడిని అవుతాను. ఖచ్చితంగా. పుత్రవాత్సల్యంలో వాడు ఇంత మంచి చేసినా ఇంతగా కనపడుతుంది.
నేను దాన్ని గనక నిజమని నమ్మి అంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తే బాలమురళి అంత పేరు వచ్చేస్తుంది నాకు. ఆయన అలా పాలేడు. ఇంతకంటే ఏం కావాలి మన కీర్తి అనుకుంటే అక్కడే రాయదగిలి బాళ్ళు పడిపోతాను. అది వాత్సల్యంతో వచ్చే ఒక ఉత్ప్రేక్ష. అంటే నా మీద ఆయనకు అంత నిజమైన ఆస్తి కదా. అంతేనండి, దీనికి మించింది లేదు. ఎప్పుడైనా కూడా ఎపిటాఫ్ అన్నది మనకు లేదు, కానీ ఎవరిదైనా పరమపదించిన తర్వాత ఒక శిలాఫలకం రాస్తారు కదా, ఫలానా వాళ్ళు పుట్టిన తేదీ దాని మీద రాయగలిగితే వీటిలో ఉన్న మంచి లక్షణాలు ఇవి, వీళ్ళు ఉన్న చెడు లక్షణాలు ఇవి అని కూడా రాయగలిగితే బాగుంటుంది. రాయలేరు ఎవరైనా కూడా. సో అల్టిమేట్గా అలాంటి ఎపిటాఫ్ ఏదైనా ఇఫ్ సంబడి కెన్ రైట్ ఆన్ మై సమాధి మీద రాయగలిగితే, ఇప్పుడు ఎవరికైనా అదేంటండి అంత మాట అనకండి, చెవికి ఇబ్బంది, ఇప్పుడు 100 ఏళ్ళ తర్వాత అయినా చనిపోవాలి కదండి. అడగలిగితే ఒక అవతార పురుషుడు ఇలా ఆశీర్వదించాడు ఇతన్ని అని రాస్తే చాలనిపిస్తుంది నాకు, బాలమురళి గారు చెప్పిన మాట. అది భ్రాతృవాత్సల్యంతోనో పుత్రవాత్సల్యంతోనో అన్నది ఆయనకు ఆ నమ్మకం ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది నేను అది చేయలేదు కాబట్టి ఆయన చొరక వేశాడు. అథవా ఇన్నేళ్ళుగా పాడుతున్నావు, నా దగ్గరికి ఇంతమంది వచ్చి క్యూలో నిలబడి సంగీతం నేర్పించండి అంటే నాకు వ్యవధి లేకుండా నేను కొంతమందినే స్వీకరించగలుగుతున్నాను. నన్ను నాన్నగారు అని పిలుస్తున్నా, నా దగ్గరకు వచ్చి సంగీతం నేర్చుకోలేవురా నువ్వు, నేర్చుకుంటే ఇంకా ఎక్కడికి వెళ్ళేది నీ కీర్తి పతాక అని ఆయన నన్ను హెచ్చరిస్తున్నట్టే తీసుకున్నాను తప్ప, ఆయన సినిమా పాట ఎప్పుడు ఓ చిన్నదానన ఆయన చేత పాడిస్తామా, ఒకవేళ ఆయన పాడినా అలా పాడతారా, ఉండదు కదా. అది నేను అలాగే తీసుకుంటాను తప్ప, అంటే ఈ పాట ఏదో చాలా చిన్న విషయం అని కాదు నేను అనడం. ఆ పాట చాలా ఏం పెద్ద గొప్ప పాట కాదని కాదు. ఎవళ్ళకు ఉండాల్సిన లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. చాలామంది పెద్ద సంగీత విద్వాంసులు, సంప్రదాయ సంగీతం పాడేవాళ్ళు సినిమా పాటను చాలా చిన్నతనంగా చూస్తారు. అది సరికాదు. ఏది శుభం, ఏది సులభం కాదు, ఏదీ కష్టం కాదు. మనసు పెడితే ఏదైనా సాధించవచ్చు. అలాగని ఇదేముంది మనకి ఇంత విద్య ఉంది కదా సినిమా పాట ఊదేస్తాం అనుకుంటే చాలామంది దానివల్ల కాదు అసలు. అది ఎవరి పని వాళ్ళదే. అది కానే కాదు. దేనికి ఇవ్వాల్సిన మర్యాద దానికి ఇవ్వాల్సిందే. ఇప్పుడు చక్కగా సూట్ వేసుకొని ఒక రిసెప్షన్కి వెళ్తున్నాం మనం, ఏముంది కాళ్ళ దగ్గర ఉండేది ఎవరు చూస్తారని ఏమీ వేసుకోకుండా వెళ్తామా? సూట్ వేసుకున్నప్పుడు షూవే వేసుకోవాలి. ఆ షూ మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోవాలి. అలా లేకపోతే సూట్ అక్కర్లేదు, హాయిగా పంచు కట్టుకుని ఒక చల్ల చొక్కా వేసుకొని వెళ్ళచ్చు. సో దేనికి ఇవ్వాల్సిన మర్యాద దానికి ఇస్తేనే అది కరెక్ట్గా ఉంటుందన్నమాట. అందుకని సినిమా పాట అయినా ఏదైనా దాంట్లో మనసు పెట్టి పనిచేయడమే ముఖ్యం. ఆయన అది ఆ లోతుగా తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ ప్రశంసను నేను అలా తీసుకుంటాను. నువ్వు ఎందుకురా ఇంకా సంప్రదాయ సంగీతం నేర్చుకోలేదు అని ఆయన ఒక చిన్న ఝలక్ ఇచ్చారు. అందరి ప్రేమను పొందగలగడం నా అదృష్టం. మంగేష్కర్ గారు మిమ్మల్ని ప్రేమిస్తారు, ఆశా భోంస్లే గారు, సుశీలమ్మ గారు, జానకి గారు, వారి తర్వాత వచ్చిన వీళ్ళంతా మీ కొద్ది తర్వాత తరం వాళ్ళు, ఇంతమంది ప్రేమని బహుశా ఇంకే కళాకారుడికి ఇంత ప్రేమ నిధి ఉండదేమో కదా. నా గర్వం అదే సార్. నేను చాలా గర్వపడతాను. అది ఎవరికి దొరికి నేను ఒక కార్యక్రమం అయిన తర్వాత ఎక్కడైనా కర్ణాటకలో కానీ కేరళలో కానీ ఎక్కడైనా సరే కారు ఎక్కే వరకు అంత కష్టం, వాళ్ళ ప్రీతితోటి నన్ను అంత కష్టపడతారు. ఎక్కి వెళ్తుంటే బారులు తీరి కారుతో పరిగెత్తుకొచ్చి ముసలి ముద్దగా చిన్న నమస్కారం అయ్యా నమస్కారం అన్న అంటారు. కళ్ళు ఇంకా ధారాపాతంగా దుఃఖం వస్తుంది. ఎంత గొప్ప జన్మనిచ్చావు దేవుడా కానీ ఎంత కష్టాన్ని ఇచ్చావు దేవుడా, వీళ్ళ రుణాన్ని ఎలాగే తీసుకోగలను. నేను వాళ్ళకంటూ వైయక్తికంగా ఏమి చేయలేదే. నా వృత్తి నేను చేస్తుంటే నేను చేస్తున్నదంతా వాళ్ళ కోసమే అనుకుని పడిగాపులు పడి, మొన్న అయితే శ్రీలంకలో మేము ఈ వరల్డ్ టూర్ చేస్తున్నాం ప్రతి నెల ఒక్కొక్క దేశానికి వెళ్తాం. అంతకు మునుపు 2 రోజులు బాగా ఎండ కాసింది. ఆ రోజు సాయంత్రం మా కార్యక్రమానికి ముందు ఒక అరగంట కేకే గారు వచ్చి కొన్ని హిందీ పాటలు పాడాలని, విపరీతమైన వర్షం. పాప ఆయనకు మొదలు పెట్టక తప్పదు, చేస్తున్నారు. నేను నా క్యారవాన్లో ఉన్నాను. అంత దీర్ఘంగా అంత లోతుగా నేను ఎప్పుడు భగవంతుని ప్రార్థించలేదు. సరే వర్షం చినుకుల్లాగా జరుగుతోంది. నేను బయట నన్ను రమ్మన్నారు వెళ్దామండి అంటే, జనం ఉన్నారా ఉన్నారు సార్ అన్నారు. నేను వేదిక ఎక్కగానే వర్షం ఆగిపోయింది. జనాలు పిల్ల జల్ల గొడుగు పట్టుకున్నారు, కుర్చీలు పెట్టుకున్నారు, చుట్టుపక్కల చెట్ల కింద ఉన్నారు. వచ్చిన 7,000 మందిలో ఒక 500 మంది వెళ్ళిపోయి ఉంటారేమో కుదరదని. అప్పటి నుంచి రాత్రి 12 గంటల వరకు కార్యక్రమాన్ని చూశారు.
ఎంత ఆనందపడ్డారు, కన్నీళ్లు పెట్టుకున్నారు, కేరింతలు కొట్టారు. 12:05కు వేదిక దిగుతుంటే కుంభద్రోణ వర్షం మొదలైంది. ఏమనుకోవాలి దీన్ని? వాళ్ళ ప్రేమ ప్రకృతిని కూడా శాసించింది అని అనుకుంటాను. ఎస్. సో దాని మీద అంత గౌరవం ఉన్నప్పుడు నా దిగులల్లా ఒకటే. ఇప్పుడు మామూలుగా ప్రతి ఒక్కళ్ళు జన్మరాహిత్యాన్ని కోరుకుంటారు. నాకు ఈ జన్మ చాలు మనిషిగా, నాయన ఇంకెప్పుడు నీ దగ్గర అక్కడికి వెళ్తామో ఉంటామో లేదో తెలియదు, కానీ జన్మరాహిత్యం కోరుకుంటారు. నాకు చాలా జన్మలు కావాలని కోరుకుంటాను నేను. అది ముఖ్యంగా వీరశైవుల్లో ఎక్కువగా ఉంటుంది. అవును. వీరశైవుల్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఆ లింగాన్ని చేతిలో పెట్టుకొని అభిషేకం చేస్తూ, ఇది చాలట్లేదు నాకు ఈ సంతోషం స్వామి, మళ్ళీ మళ్ళీ నాకు ఇవ్వు, ఇంకా నీ సేవలో నేను తరించాలి, జన్మలు ఇవ్వాలని. నేను ఆ ఆధ్యాత్మిక చింతనతో కాకుండా ఇంతమంది రుణం తీర్చుకోవాలంటే నేనేం చేయగలను? ప్రతి ఇంటికి గడపకు వెళ్ళి నేను సాష్టాంగ నమస్కారం చేయలేను. నేను బాగా పాడాలి, వాళ్ళకి ఇంకా సంతోషాన్ని ఇవ్వాలి. కానీ ఒక జన్మ చాలదు కదా. దేవుని కోరుకుంటాను నాకు మళ్ళీ బాలసుబ్రహ్మణ్యంగానే జన్మేయమని. దీంట్లో మళ్ళీ ఒక చిన్న లంకి ఉంది. నేను ఇంకో జన్మలో బాలసుబ్రహ్మణ్యంగా పుట్టినా వీళ్ళందరూ మళ్ళీ పుడతారా ఇలాగే? వాళ్ళు ఆ రుణాన్ని తీసుకుని అలాగే వెళ్ళిపోతారు. వీళ్ళందరూ కూడా పుట్టాలి, నేను పుట్టాలి. ఇది సాధ్యం అవుతుందా లేదో తెలియదు, కానీ అంటే అంత గంభీరమైనటువంటిది నా కోరిక. ఎందుకు వినయంగా ఉండడానికి అవకాశం లేదండి. ఏమి చేసుకున్నాం మనం, నాకు ఇప్పుడు కూడా అర్థమైపోతుంది గుండె. ఎంత ప్రేమ, ఎంత గౌరవం, ఎంత మంచి జన్మిచ్చాడు దేవుడు.